నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? జ్యేష్ఠ శుక్లపక్ష దశమి, దశపాపహర దశమిగా జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగాదేవి అవతరించినటువంటి రోజు. పాపాలని ప్రక్షాళన చేసేటటువంటి ఏకైక శక్తి గంగాదేవి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇవన్నీ ఉన్న మన పాపాలని ప్రక్షాళన చేసుకోవటానికి ఎన్ని వెసులుబాట్లు ఇచ్చినా మనం ఎంతవరకు వాడుకుంటున్నాం అనేది ప్రశ్నార్థకమే. కానీ చెప్పడం మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చెప్దాము. దశపాపహర దశమి వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా ఎట్లాంటి పాపాల నుంచి మనం బయటపడచ్చు, పాపాలు పోతేనే సుఖాలని అనుభవించగలము, సంతోషంగా ఉండగలము అనేది జగమెరిగిన సత్యం. పాపాలను ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి. మరి ఈ రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చండి? తప్పకుండా. ఇక్కడ మన పాపాలతో పాటు అంటే పాపం అంటేనే అది పుణ్యము ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, బట్ కర్మ కూడా. సో మన కర్మ పునీతం అవ్వాలన్నా కూడా గంగాదేవిని తప్పకుండా అనుభవ యోగ్యం రావాలి అంటే గంగమ్మని ఆశ్రయించాలి. అంతేకాదు మనకి మోక్షము అనేది కూడా గంగా నది మొనక అనేదే కదా. మోక్షం కూడా అంతేగా మరి. సో అందుకని గంగాదేవి అంటే ఇంకా అదే సుపీరియర్. అందుకని మనకి తీర్థాలన్నింటిలో కూడా గంగాదేవి యొక్క ఓచస్థానం అనేది ఉంటుంది. పైగా అది అటు మనకి విష్ణు యొక్క పాదాల నుంచి ఉద్భవించడం, మరి శివుడి యొక్క తలను అలంకరించడం. అంటే శివ అపాద తలమస్తకం అంటాం, అంటే పాదం నుంచి తల దాకా. సో అంటే ఈ పాదం నుంచి తల దాకా వ్యాపించింది ఎవరు? గంగాదేవి. సో మరి నరనారాయణ మనకి మరి వీళ్ళిద్దరు ఎవరు? శివకేశవులు అంటే మరి శివకేశవులు ఇద్దరితో కూడా ఆవిడకి సంబంధం ఉంది. సో అభేదం అనేది మళ్ళీ చెప్పడం కోసం ఖచ్చితంగా. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా గంగాదేవి అనేది అంటే ఇక్కడ మనిషి ఏదైనప్పటికీ కూడా ఈ దశ పాపహర దశమి అనేది అంటే మనకి మనిషి అది మనస వాచ కర్మైనా ఒక 10 రకాల తప్పులు మనం చేసే అవకాశాలు ఉంటాయి. అది వాచికంగా అంటే కొన్ని మనం మాట్లాడే మాటలు అనుకోండి, కొన్ని మనం ఆచరించే క్రియలు అనుకోండి, కొన్ని మనసు పెరదారి పట్టడం వల్ల వచ్చేవి. ఇలాంటి 10 రకాల పాపాలు ఏవైతే ఉంటాయో ఆ 10 రకాల పాపాలను కూడా నాశనం చేయగలిగేది గంగాదేవి. తర్వాత రెండోది, మీరు కనుక ఎప్పుడైనా సరే మనం మొదటి నుంచి కూడా హిందూ ధర్మంలో కనుక చూసినప్పుడు మనకి పంచగకారాలు చాలా విలువైనవి. ఈ పంచగకారాలు అంటే ఏంటి? గంగా, గాయత్రి, గోవింద, గోమాత, తర్వాత వచ్చేప్పటికి గీత, భగవద్గీత. సో ఈ 5 కూడా మనకి చాలా విశిష్టమైనవి. అందులో మరి గంగాదేవి అనేది మరింత విశిష్టమైన. స్వయంగా మరి విష్ణువుకి 1,00,000 సంవత్సరాలు భగీరథుడు తపస్సు చేస్తే భూమి మీదకి పంపించాడు ఈ గంగాదేవి. మామూలు విషయం కాదు, మామూలుగా. అప్పుడు కూడా నేను వెళ్ళడం మొరెత్తుకుంటే శ్రీకృష్ణుడు కాదు, నువ్వు వెళ్ళు, పాపాలన్నీ మానవుల పాపాలన్నీ కడిగాయంటే మరి వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకుంటే నేనేమైపోతానో అడుగుతున్నా. వెంగ పెట్టుకున్నా అంటే ఎవరైతే మరి విష్ణువుని పూజిస్తారు వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఆ విష్ణు భక్తులు మునుగుతారో ఆ మునిగిన భక్తులు అందరి పాపాలు కూడా నీకు అంటవు, పుణ్యమే అవుతుంది అది అంటాడు. అని తిరిగి ఎదురు వరం ఇవ్వటం వల్ల అందుకని ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనకి శవం అవుతుంది. అంటే సాధారణంగా శివ భక్తులైన మనకి శవం వెళ్ళినప్పుడు అక్కడ గోవిందనామే వచ్చేస్తుంది. గోవిందనామాలే చెప్తారు. ఎందుకని అంటే కనుక గోవిందుడైతేనే పాపాలు హరిస్తాడు అని చెప్పి అక్కడ మనకి వాళ్ళిద్దరు భేదాలు లేవు కాబట్టి. సో అందుకని ఇక్కడ ఎవరైతే శివుడిని కొలిచినా ఆయన విష్ణు భక్తుడే, విష్ణుని కొలిచినా శివుడి భక్తుడే. సో అందుకని ఎవరు మునిగినా నీకే పాపం అంటదో అని ఇండైరెక్ట్ గా చెప్పడం. సో అందుకని ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ రకంగా అంటే ఆవిడకి వరం ఇచ్చాడు, మనకి ఉద్ధరించాడండి బాబు. అది అందుకని గంగలో అందుకే మనకి ఏంటంటే తాను మునిగింది గంగ, తాను వలిచింది రంభ అని చెప్పి అంటే ఒక్కసారైనా సరే మునగాలి. మనకి కనీసం మనం ఉన్న చోటైనా మునగాలంటే గంగా. అంటే ఇప్పుడు గంగా నది దగ్గర మరి అక్కడ పరివారక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మహా అదృష్టవంతులు, మామూలు అదృష్టవంతులు కాదు. సరే అది లేకపోయినా కానీ ఏదైనా నదీ జలాల్లో మునిగినా కూడా అదే ఫలితం ఉంటుంది. మనకి అసలు అదృష్టం లేదు కదా. ఇవాళ మనం చెప్పుకునే ఉద్దేశం అదే. నదులు లేవు, సరే నదుల్లో మునిగేంత తీరిక లేదు, దానికి అసలు లేదు. ప్రయాసం ఎందుకు మనకి. సో
అందుకని ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే కనుక ప్రతి ఒక్కరికి తేలిగ్గా తెలిసింది ఏదైతే ఒక మంత్రం ఉందో అదే చదువుకుని స్నానం చేయటం అనేది. అంటే గంగే చేసి యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కోరు ఇది ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటాము. ఉంటాం. సో అదే అదే రోజు 10 సార్లు అనుకుని 10 సార్లు ఇదే మంత్రం. ఈ గంగ మనం ఏదైతే ఇప్పుడు ఇంటిని గంగ బయట గంగ కాదు, మనం చేసే స్నానం గంగ. ఆ. ఈ స్నానం గంగలో కొద్దిగా గంధం పొడి కానీ చందనం పొడి కానీ ఆ. కలిపి ఇది 10 సార్లు అనుకుని చేయటమే. ఓకే. ఆ రకంగా చేసినా కూడా గంగలో పుణిగిన పుణ్యం అనేది అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం సరే ఈ ఏదైతే పాపాలు పోవటం అనేది పక్కన పెడితే ఇక్కడ మనం ఈ రోజు ఖచ్చితంగా ఎందుకు పూజించాలి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసో తెలియక కంపల్సరీ కొన్ని పాపాలు చేస్తాడు, ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. తర్వాత కొంతమంది పశ్చాత్తాప పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తుంటారు, నేను గతంలో ఈ పిచ్చ పని చేశానండి ఇలాగని అలాగని. సో అలా బాధపడే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలి. అయితే దీంతో పాటు అంటే ఒకవేళ సరే మనకి 10 రకాల యోగాలు అనేది ఈ గంగ గురించి చెప్పడం అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి బుధవారం రాలేదు, యాక్చువల్గా 2 వాళ్ళు చెప్పిన దాంట్లో 2 కలిసి యాక్చువల్గా ఏంటంటే ఒకటి హస్త నక్షత్రం అనేది. సో హస్త నక్షత్రం అనేది ఆదివారం హస్త నక్షత్రం ఉంది. సో 3 కన్యారాశిలో హస్త అనేది కన్యారాశిలో అంటే ఒకవేళ హస్త లేకపోయినా కన్యారాశిలో ఆ రోజు చంద్రుడు ఉన్నా కూడా పుణ్యమే మామూలుగా అయితే. తర్వాత రెండోది వృషభంలో రవి ఉండాలి, ఇప్పుడు వృషభంలో రవి ఉన్నాడు. సో అది కనుక అది కూడా మంచి 15వ తారీఖు మిథునంలోకి వెళ్ళిపోతాడు. అదే అసలు మామూలుగా అయితే 10 రకాల అయితే 10 చెప్పారనమాట ఈ గంగాదేవి గురించి. ఒకటి బుధవారం ఉండాలి, హస్త నక్షత్రం ఉండాలి, తర్వాత వ్యతిపాత యోగం ఉండాలి, ఆనంద యోగం ఉండాలి, తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు వృషభంలో రవి ఉండాలి, కన్యారాశిలో ఉండాలి, చంద్రుడు ఉండాలి. సో అలా 10 రకాలు ఉండాలి. ఇంకా ఉత్కృష్టం, ఇంకా అంతకంటే పునీతం లేదు. అలాంటి రోజునైతే ఖచ్చితంగా చేయాలి. కనీసం ఇప్పుడు ఏంటంటే హస్త నక్షత్రం ఉంది కాబట్టి కానీ ఉదయం 11-16 దాకా ఉంటుంది యావరేజ్ గా. కనుక అదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఉదయం 11 లోపే అందులో మరి ఆదివారం కాబట్టి ముసుగుదాన్ని పడుకుంటారు మనకి తెలియదు, ఈ ఆదివారం మాత్రం అలా పడుకుంటారు. సో అలా కాకుండా కొద్దిగా ఈ రోజైనా అంటే ఉత్తప్పుడు ఎలాగో లేవట్లేదు నిజమే. కనుక ఈ రోజు కనీసం ఆ రకంగా చేసి మరి గంగా స్నానంలో చేసిన మహద్భాగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అయితే సరే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చెప్తాం సరే గతం లేదు చేయలేకపోయాం, ఆ బాధ వదిలేయండి. ఇందాక మనం చెప్పిన ఎప్పుడైనా సరే ఈ బుధవారం కానీ హస్త నక్షత్రం వచ్చిన రోజులు కానీ దశమి నాడు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే శ్లోకం కానీ మంత్రం కానీ ఎలాంటిది ఏదైతే ఉంటుందో అది కనుక రోజు కనుక పఠిస్తే కనీసం రోజుకు 11 సార్లు లేదా 10 సార్లు. సో 10 సార్లు అనుకోండి. ఈ 10 సార్లు అలా ఒక 40 రోజులు లేదా 90 రోజులు చదవటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది పాప ప్రక్షాళన అనేది ఉంటుంది. ఇప్పుడు నేను మొదటిది ఏదైతే చెప్తానో అది మీకు తొందరగా అన్ని చోట్ల కూడా చాలా అరుదైన పుస్తకాల్లో మాత్రమే దొరుకుతుంది. సో ఇది ఏదైతే ఉంటుందో దాన్ని పఠిస్తే కనుక ఖచ్చితంగా ఇంకా మంచి జరగటం అనేది. అంటే రెండోది ఏదైతే ఉంటుందో అది కొన్ని చాలా చోట్ల దొరకచ్చు. బట్ మొదటిది నేను ఏదైతే చెప్తానో అది మాత్రం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క గుణ సంపద మెరుగుపడటం అనేది. సో గుణ సంపద మెరుగుపడితే అన్ని సంపదలు వచ్చినట్టే. సో దానికోసం ఏంటంటే గంగా గంధవతి గంధర్వ నగరి ప్రియ గుణాతీత గుణమయి నమో దేవ్యే నమః. సో ఇది చాలా ఉత్కృష్టమైనది, అన్ని చోట్ల విరివిగా దొరికేది కాదు. ఇది పఠించడం, ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. రైట్, రోజుకి 10 సార్లు 40 రోజులు. ఇది లేకపోతే అన్నిటికీ చాలా చోట్ల దొరికేది. ముఖ్యంగా ఈ దశ పాపహార దశమి నాడు చాలా మంది చదివే మంత్రం ఇదే ఉంటుంది. తర్వాత ఇదే రోజు అదే స్తోత్రం కూడా ఉంటుంది, దొరికే వాళ్ళు అది చదవచ్చు. ఆ స్తోత్రం అయితే కనుక కనీసం ఒక 25 శ్లోకాలు ఉంటాయి. సో అది చదవగలిగే వాళ్ళు అది కూడా చదువుకోవచ్చు. బట్ ఇది సింపుల్గా మంత్రం ఏంటంటే ఇలాంటిది: ఓం నమశివాయ నారాయణ్యై దశ పాప హరాయై గంగాదేవ్య సహ. ఇది చదివినా చాలు. ఇదైతే రెండోది నేను చెప్పింది అయితే చాలా చోట్ల మీకు దొరుకుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. సరే, మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా, ఒకవేళ ఈ 2 కుదరని వాళ్ళు ఇంట్లో ఎక్కడైనా సరే సేమ్ ఇది కూడా పడమరలోనే కూర్చోవాలి. సో పడమరలో కూర్చుని ఆటోమేటిక్గా తూర్పు. మొహం చూస్తాం. సో
ప్యూరిఫై 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 ప్యూరిఫై. ఇది స్విచ్ వర్డ్. Hmm. ఇది 108 సార్లు లేదా 2 నిమిషాలు Hmm. చదువుకోవటం వల్ల కూడా ప్యూరిఫై ప్యూరిఫై Purify. ప్యూరిఫై. అలా అనుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగడానికి అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా వివరించారు. గంగమ్మని స్మరించుకోవటం ప్రతినిత్యం మనందరికీ మన ధర్మంలో ఉంది. స్నానం చేసేటప్పుడు లేకపోతే అసలు పూజ చేసుకునేటప్పుడు కొంచెం ప్రోక్షణ చేసుకునేటప్పుడు కూడా గంగమ్మని తలుచుకుంటాం. గంగమ్మని తలవని రోజు అంటూ ఉండదు. అది కాదు, ఇప్పుడు మనకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి సరే రోజు ఇప్పుడు ఇది. అశౌచం ఇవన్నీ వచ్చినప్పుడు కూడా గంగ ఖచ్చితంగా. నీళ్ళు వెళ్ళటం అనేది ఖచ్చితంగా ఉంది కదా ఆనవాయితీగా మనకి. అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఆవిడ అవతరించినటువంటి రోజుని ప్రత్యేకంగా రైట్ అండి. అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.